బా వీళ్ళకి అసలు పని పాటు ఉన్నది, ఎప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటారు. హలో, అవునా? సరే మామయ్య, మేము ఇప్పుడే బయలుదేరి వస్తాం. ఎవండి ఎవండి, మీ అమ్మకి చాలా సీరియస్గా ఉందంట. మామయ్య ఫోన్ చేశారు, హాస్పిటల్కి వెళ్దాం పదండి. సరే ఒక నిమిషం ఆగండి, నేను డ్రెస్ మార్చుకొని వస్తాను. ఏమండి, వస్తున్నా, ఆగండి. అయిపోయింది, వెళ్దాం పదండి. ఏమండి ఒక నిమిషం ఆగండి. మళ్ళీ ఎక్కడికి? తాడు దాచేసి వస్తానండి. తాడెందుకు? ఎందుకా, మీ అమ్మ హాస్పిటల్లో ఉంది, ఎంత డబ్బులు అవుతాయో ఏంటో, మీ దగ్గర చిల్లి గవ్వలేదు. ఇంకేం చేస్తారు, ఈ తాడు తాకట్టు పెట్టేసైనా డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి పెడతారు. అంత దాకెందుకండి, అందుకే ముందు జాగ్రత్తకి నేను దాచేసి వస్తానండి. చిచ్చి, ఇంత నీచంగా ఆలోచిస్తావా? ఈ ఇంటి కోడలే ఉండి ఇలాంటి పరిస్థితుల్లో నీ స్వార్థం నువ్వు చూసుకుంటావా? చూడు, మా అమ్మకి అంతగా డబ్బు అవసరం అయితే అప్పు చేసైనా లేకపోతే అడుక్కొనైనా సరే వాళ్ళకి డబ్బులు ఇస్తానులే గాని నీ దగ్గర ఒక చిల్లి గవ్వ కూడా ఆశించనే. అవునా? సరే ఇప్పుడు వెళ్దాం పదండి. ఇంకెక్కడికి? నీలాంటి దాన్ని నీడ కూడా మా అమ్మ మీద పడొద్దే. వెళ్ళు.